గురువు గారు ఆఖరి రాశి మీనరాశి గురించి తెలియచేయండి. అలాగే వాళ్ళ అదృష్ట సంఖ్య, ఆరాధ్య దైవము, అలాగే వాళ్ళ పరిహారాలు కూడా తెలియచేయండి. తదుపరి మీనరాశిలో శోభకృత నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ప్రధానంగా ఇతరులను ప్రభావితం చేయడంలో మీనరాశి ముందుంటుందని చెప్పవచ్చు. ఇతరులకు మీ పట్ల సానుకూల దృక్పథాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. మీ మాట వల్ల సమాజం దగ్గరవుతుంది. క్రొత్త వాళ్ళను జీవితంలో ఆస్వాదించడానికి మీకు అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాల జోలికి వెళ్ళకండి. రైస్ మిల్లర్లకు, కాంట్రాక్టుదారులకు కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పవచ్చు. సంవత్సర ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. మంచి కార్యదక్షతతో వ్యవహారం చేస్తారు. వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. కోర్టు కేసులు ఎదురవ్వచ్చు, కొంచెం జాగ్రత్త వహించండి. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి కనబడుతోంది. రాజకీయ నాయకులకు వ్యతిరేక ఫలితాలున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అదృష్ట సంఖ్య మీనరాశి వారికి 3. సుబ్రహ్మణ్య ఆరాధన వలన విశేషమైనటువంటి యోగాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అనేకమైనటువంటి శుభమంగళములు 12 రాశుల వారి జీవితాల్లో. అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సర పర్యంతము ఏదైనా ఇబ్బందికర కాలం ఉంటే ప్రధానంగా మీకు 2 ఇండికేషన్స్ ఇచ్చాను. మొట్టమొదట సంఖ్య ఏదైతే ఇది ఇచ్చానో ప్రధానమైన లక్కీ నెంబర్, దానిని పట్టుకోండి. తర్వాత ఆరాధన చేయాల్సినటువంటి దేవతను చెప్పాను. ఆ దేవతను ఆరాధన చేయడం వలన అనేకమైనటువంటి యోగభోగములను ఈ సంవత్సరంలో 12 రాశుల వారు పొందవచ్చు. శుభం.